రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతలా ఎందుకు అప్పులు చేస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుల భారం కూడా మీపైన పడుతుందన్న విషయం మీకు తెలుసా? ప్రభుత్వాలు ఈ అప్పులు చేయడానికి ప్రధాన కారణం ఉచితాల వైపు చూసే మనందరి వల్ల. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. తీరా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర ఖజానాలో ఆదాయం లేక అప్పులు చేస్తుంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్పే ఒక మాట మీరు వినే ఉంటారు, కాదు వింటూ ఉంటారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇదే మాట మా తాతలు మన తండ్రులకు చెప్తే మన తండ్రులు మనకు చెప్పారు. రేపు నో డౌట్ మనం కూడా మన పిల్లలకు ఇదే చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని. ఈ ఉచితాలు ఆపే వరకు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ఈ రాజకీయాలకు ఏం పోతుంది? ప్రజాసేవ చేద్దామని చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి నెలకు లక్షల్లో జీతం తీసుకుంటారు. మీకు ఇచ్చే ఉచితాలపై అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, పన్ను రూపంలో మీ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. తినే పాప్కార్న్ మీద కూడా పన్ను వేసే దేశంలో ఉన్నామండి మనం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే రేవంత్ సర్కార్ రైతు బంధు అలియాస్ రైతు భరోసా డబ్బులు చెల్లించకపోతే రైతు ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ స్థితికి తెచ్చింది ఎవరు? ఎవరు ఇవ్వమన్నారు ఈ రైతు బంధు? రైతుల ఓటు బ్యాంకు కోసమే కదా ఈ రైతు బంధు. రైతుల మీద ప్రభుత్వాలకు అంత ప్రేమ ఉంటే ఇచ్చేది రైతు బంధు కాదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర పెంచి వారి ఆత్మగౌరవాన్ని పెంచి రైతులను రాజులను చేయండి. ఇలా చేయరు, ఎందుకంటే రైతు పేదోడుగున్నంత వరకే కదా ఈ రాజకీయ నాయకుల ఆటలు చెల్లుతాయి.